కానీ మీ గౌరవానికి భంగం కలిగినప్పుడు పీసీసీ మాట్లాడతాను. చీఫ్గా మీకే భంగం ఇప్పుడు కలిగితే నాకు నా మామూలు మీద నాయకులకు ఇప్పుడు మిగిలిన వాళ్ళకి నా ఏంటి మీరు మీద ఇచ్చేది? నా మీద చాలా ఆరోపణలు ఉమ్, ఇటీవల కాలంలో వస్తూ ఉన్నాయి. అవును. నేను రెడీ టు ఫేస్. రాజకీయాల్లో ఉన్నాం కదా, ఫేస్ చేయాల్సిందే కదా, మహేష్ కుమార్ గౌడ్ ఫేస్ గారు కూడా చేస్తాం. కానీ మహిళల విషయంలో మాట్లాడకూడదు. అదే ఆమె ఫిర్యాదు కూడా చేసినట్టుంది. చంద్రశేఖర్ రెడ్డి గారి వైఫ్ మహిళల్ని కంప్లైంట్ గౌరవించుకున్నాం ఇచ్చారు. మాట్లాడకూడదని నా విన్నపం. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు మీ మీద కూడా వ్యక్తిగతంగా పీసీసీ చీఫ్గా ప్యారలల్గా వ్యవస్థ నడుపుతున్నారని, మీరు మంత్రులకు ఫోన్లు చేస్తున్నారని, కొన్ని పనులు చెప్తున్నారని, ఇట్లా రకరకాలుగా మీ మీద కూడా వస్తున్నాయి ఈ మధ్య. నేను ఏ మంత్రి కన్నా ఆర్థిక లావాదేవీల విషయంలో ఫోన్ చేసినట్టు ఎవరైనా చెప్తే నేను ఈరోజు పదవి వదిలేస్తా. ఎస్, మంత్రులకు చెప్తా, ఎమ్మెల్యేలకు చెప్తా. నా దగ్గరికి వచ్చే జనం వాడికి అవసరం ఉంటే కానిస్టేబుల్కైనా ఫోన్ చేస్తా, ఎస్పీకైనా ఫోన్ చేస్తా, అటెండర్కైనా ఫోన్ చేస్తా, కలెక్టర్కైనా ఫోన్ చేస్తా, మంత్రులు కూడా ఫోన్ చేస్తా. కానీ వ్యక్తిగత పనులు కావు. నా వ్యక్తిగత పనులు ఎవరిని అడగను నేను. అంతే. పొద్దున్న లేస్తే నేనుండే 5 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో 50 మంది వస్తారు. 5:30, 6 గంటకే వస్తారు. ఎందుకు వస్తారు? పనులు వాళ్ళకి కాంగ్రెస్ అధ్యక్షుడు పోతే స్పందిస్తున్న వస్తారు. అందుబాటులో నా ఉంటారు. దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిది ఇంటాను, ఫోన్ చేస్తాను. కొన్ని అయితే కొన్ని కావు. మంత్రుల విషయం మంత్రులు కూడా ఫోన్ చేస్తాను, ఫలానా ఇష్యూ ఉందని. నేను రోజుకి 4 నుంచి 5 లెటర్లు సీఎం గారికి రాస్తా. నా దగ్గరకు విన్నపాలు వస్తే దాన్ని చదివి అది సబబుగా ఉందంటే డెఫినెట్గా ముఖ్యమంత్రికి లెటర్ రాస్తా. కొన్ని స్పందిస్తారు, కొన్ని స్పందించి ఉంటాయి, అట్లా కొన్ని జట్లంగా ఉంటాయి. మంత్రులు కూడా చెప్తాను. మా గవర్నమెంట్, ఐఎమ్ ది పార్టీ ప్రెసిడెంట్. మంత్రులు పార్టీ మంత్రులు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రులు. నేను చాలా సందర్భంలో ఏం చెప్తాను, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్తాను. ఎందుకు చెప్తాను? ఇట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్, అల్టిమేట్లీ పార్టీ సుప్రీం మాకు చెప్తాను. పీసీ అధ్యక్షుడు నాకు వచ్చిన ప్రతి విషయంలో నేను స్పందిస్తాను, మాట్లాడతాను. మహేష్ గారు నా వ్యక్తిగతంగా నేను 20 నెలలు పీసీ ప్రెసిడెంట్ అయినా. నేను వ్యక్తిగతంగా ఏదైనా చేసుకున్నాను, ఇక ఫలానా పని చేసుకున్నా అంటే అప్పుడు నేను రెడీ, దానికి చర్చకు సిద్ధం. నేను వచ్చే ఎన్నికలకు కూడా మళ్ళీ అప్పుడు వైఎస్ డిఎస్ లాగా నేను మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరం కలిసే ఎన్నికలకు వెళ్తాం. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అంటే మీరు మామూలుగా 3 ఏళ్ల టర్మే కదా పీసీసీ చీఫ్ అనేది. అంటే నెక్స్ట్ 3 ఏళ్ళు కూడా మీరే అవుతారని ప్రకటించేశారు రేవంత్ రెడ్డి గారు. మినిమం 3 ఏళ్ళు అవసరం అనుకున్నప్పుడు కంటిన్యూ అవుతారు. చేయొచ్చు. అవసరం లేనప్పుడు ఏఐసిసి ఏ నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఏ బాధ్యత వెళ్తామని చెప్తున్నారు. కాకపోతే మాకు ఆ కెమిస్ట్రీ కుదిరింది. ఓకే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఆనాడు ఆయన పీసీ అధ్యక్షుడిగా, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా, మేమిద్దరం కలిసి దాన్ని ప్రాపర్గా కోఆర్డినేట్ చేసి పెద్దల్ని, సీనియర్ని అందరినీ కొంత అడ్జస్ట్ చేసుకొని ముందుకు నడపాలి. కాబట్టి అధికారంలోకి వచ్చాం. వారు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక 5-6 నెలలకు నేను పీసీ అధ్యక్షుడు. ఇప్పుడు కూడా కొన్ని అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంత ఒడుకుదొడుకులు ఉంటే దాన్ని సెట్ చేసుకుంటూ కలిసిగా పోతా ఉన్నాము. మా కెమిస్ట్రీ అట్లా కుదిరింది. కానీ అందుకే రాజశేఖర రెడ్డి గారు డిఎస్ ఏ విధంగా చేస్తారు, ఇవాళ నేను మహేష్ గారు ముందుకు పోతాం, మళ్ళీ అధికారంలోకి వస్తాను. నా ఆకాంక్ష కూడా ఇవాళ నన్ను కాంగ్రెస్ హైకమాండ్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నమ్మి ఒక పీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇంత పెద్ద పదవి ఇచ్చినప్పుడు వారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినారు. నెక్స్ట్ గవర్నమెంట్లో ఎన్నికలు గెలవడమే మా ప్రధాన ఎజెండా. ఇప్పుడు మాకు కూడా రేపు క్రెడిబిలిటీ ఉండాలంటే రేపు మా ఇద్దరి నేతృత్వంలో మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే మా పనితీరు మెరుగ్గా ఉన్నట్టు, మేము మా పదవులకి న్యాయం చేసినట్టు ఆ దశగా ముందుకు పోతాం.